అందరికీ నమస్కారం. నల్ల కర్రీ ఈ ప్రాసెస్ వేరే. ఇంతకుముందు మనము 3 రకాలు పెట్టేశాము. నల్ల గుడాలు, నల్ల టమాటా, మామూలుగా నల్ల కర్రీ. ఇది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. చూసేద్దాము. మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి 2 ఇలాచీలు, 4-5 లవంగాలు, 1 స్పూన్ సాజీరా వేగిన తర్వాత పట్ట ఇలా నల్ల వేసేయాలి. నల్ల కట్ చేసుకోవడం మటుకు ఏ ఏ ప్రాసెస్ తోటి వండినా కానీ, ఎలాంటి వెరైటీస్ వండినా కానీ కట్ చేయడం అయితే సమానంగా మందము, పొడవు, వెడల్పు సమానంగా చూసి కట్ చేసుకోవాలి. ఒక పీస్ పెద్దగా, ఒక పీస్ చిన్నగా కట్ చేసుకోవడం వల్ల కూడా కొంచెం తేడా వస్తుంది టేస్ట్. ఉల్లిపాయతో పాటే నల్ల పీసులు వేసేస్తాం మేము ఎప్పుడైనా, చాలా బాగుంటుంది. ఇది ముందు మటుకు మనము 3-4 నిమిషాలు చిన్న మంట పైనే వేయించాలి. ఇప్పుడే సాల్ట్ వేసేయాలి. సాల్ట్ తోటి ఉడికి ముక్క టేస్ట్ ఉంటుంది. కొంచెం నీరు వస్తుంది సాల్ట్ వేయడం వల్ల. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇవి వేయింపేటప్పుడు మనము కలిపినప్పుడల్లా వెడల్పు అనుకుంటూ చేరాలి. ఒక దగ్గరే ఇంత ఎత్తు కుప్పలాగా ఉండకూడదు. ఇలా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత చిన్న మంట మీద కొంచెం పసుపు, అల్లం వేసుకోవాలి. అల్లము, పసుపు కొంచెం మధ్యలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్లో ఇలా తిప్పేసి ఆయిల్లో వేగినట్టు అయిపోతుంది. పసుపును అల్లము మళ్ళీ అంతటా కలిపేసుకుంటే అన్ని పీసులకు పట్టేస్తుంది. ఇలా అల్లం వేసినాక కూడా 2 నిమిషాలు చిన్న మంట పైనే వేగనిచ్చేసి మనం కలిపినాక వెడల్పని పెట్టాలి. అల్లం వండే విధానమే అది. మనం కుప్ప ఎప్పుడు పెట్టకూడదు. అలా వేగిన తర్వాత కారం వేసుకోవాలి. మనం ముందు సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కారం వేసుకుంటే సరిపోతుంది. కారంతో పాటు కొంచెంసేపు వేగిన తర్వాత మనం ధనియా పొడి వేసేసుకోవాలి. ధనియా పొడి వేసుకున్న తర్వాత కొంచెం మనం ధనియా పొడి చల్లినాక 2 నిమిషాలు ఏ కర్రీ కానీ ఉంచుతాం కదా, అలా అయిపోయిన తర్వాత ఆ నల్ల కర్రీ అనగానే ఒకటే రకమా, ఎప్పటికి ఒకే రకం తిని బోరు కొడుతుంది అనుకోకుండా ఇలా రకరకాలు చేసుకోవచ్చు. ఇలా వండిన కర్రీ మనకు 2-3 రోజులైనా కానీ ఖరాబ్ కాదు. ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజులైనా ఉంటుంది మనకు. ఇలా ఉల్లిపాయను నల్ల చూడండి ఏది మాడిపోకుండా మంచిగా అన్నీ సమంగా వేగిపోతాయి. ఈ రకంగా అయిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఎక్కువ పెట్టుకొని పక్కన ఆయిల్ బాగా వేడి పెట్టాలి. వేడి ఆయిల్ ఒక 2 స్పూన్లు పైన చుట్టూ పోసేయాలి. పోసి ఒక 2 నిమిషాలు స్టవ్ ఎక్కువ పెట్టేసి అవి పటపట అంటాయి. స్టవ్ ఆఫ్ చేసి చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో. నిమ్మరసం పిండి వేసుకోవచ్చు, ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. టేస్టీ నల్ల కర్రీ.